అనే తేడా లేదు. పని గంటలు లెక్కే ఉండదు. త్యాగాలకైతే అస్సలు హద్దే ఉండదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే, అదే డ్యూటీ. దేశం కోసం, సమాజం కోసం పోలీసులు చేసే త్యాగాలు మరువలేనివి, విలువ కట్టలేనివి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. కథనం ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా రాత్రి పగలనే తేడా ఉండదు. పని గంటలు అస్సలే ఉండవు. వారికి తెలిసిందల్లా ఒక్కటే, దేశాన్ని ప్రశాంతంగా ఉంచడం. వాళ్లకు అదే డ్యూటీ. ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రజల ప్రాణమానాలను కాపాడుతూ ఉంటారు. ఆస్తులను పరిరక్షిస్తూ ఉంటారు. ఆందోళనకారుల దెబ్బలతో పాటు విద్రోహుల తుపాకీ తూటాలకు సైతం ఎదురేగుతారు. వాళ్లే పోలీసులు. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలకు దూరంగా ఉంటూ నిరంతరం దేశాన్ని కాపాడటంలో, సొసైటీని రక్షించే క్రమంలో ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారు. అలా దేశం కోసం, సమాజం కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నారు. భారత్ చైనా బోర్డర్లోని ఆక్సైచిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది. 1959 అక్టోబర్ 21న సియాచిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏటా అన్ని రాష్ట్రాల పోలీసులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించడానికి ఇప్పటికే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాఖ శ్రీ పెద్దలు ఎల్కేవి రంగారావు గారు, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ శ్రీ పి కృష్ణారావు గారు, డిప్యూటీ కమిషనర్ పోలీస్ ప్రాంత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయనను 1993 జనవరి 27న రాజధానిలోని లాల్ బహదూర్ స్టేడియంలోని పీపుల్స్ పార్టీ వారందరికీ నివాళులు అర్పించడానికి రాంబాబు గారు संख्या उतारेगा उद्धव संख्या So today మనం కమెమరేషన్ డే అబ్జర్వ్ చేస్తున్నాము. So today all of you have come. Our DIG Vizag range, SP Visakhapatnam rural, DCP Gautami Garu, additional DCP CAR Subramaniam, additional DCP traffic Radhi Narayan, special branch Mr. Anand Reddy, all the DCPs who have come here today, all the men who have come here today, all the relatives of martyrs, those who have given life for this society, for this country, all those who have come here today, I welcome all of you to this comemoration.
Commemoration Day parade. So, today morning, when I am thinking what I should tell you, so I try to communicate about the importance of today and how our role is evolving. So first question is, why do we celebrate this commemoration day? So మీ అందరికీ ఇది తెలుసు, అయినప్పటికీ నేను మళ్ళా రిపీట్ చేస్తాను. 1959లో అప్పుడు ఒక ఫోర్స్ ఉండేది, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్, ITBF. ITBF తో పాటు ఇప్పుడు కూడా ఉంది. ఆ ITBF తో పాటు ITBF వాళ్ళు సర్హద్ ఏరియాలో, టిబెట్లో, లద్దాఖ్లో, హాట్ స్ప్రింగ్స్ అంటారు, ఆ ఏరియాలో వెళ్ళి పెట్రోలింగ్ చేస్తారు. పెట్రోలింగ్ ఎందుకు చేస్తారంటే అటు నుంచి ఏమైనా ఏమైనా ఎనిమీ ఫోర్సెస్, ఏమైనా ఎనిమికల్ ఫోర్సెస్ మన ఏరియాలో వచ్చారని, మన ఏరియా మన చేతిలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ITBF వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్తారు. ఆ ITBF టీం పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు CRPF ఫస్ట్ బెటాలియన్ నుంచి కొంతమంది వాళ్ళకి సెక్యూరిటీగా కూడా వెళ్ళారు. 21 అక్టోబర్ మన టీం అక్కడ తిరుగుతున్నప్పుడు, పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు చైనీస్ ఆర్మీతో కొట్లాట జరిగింది. చైనీస్ ఆర్మీకి ఎదురయ్యారు. ఆ కొట్లాటలో, ఆ యుద్ధంలో 10 మంది చనిపోయారు. అది జరిగింది 21 అక్టోబర్ 1959. సో ఇట్ వాస్ ఫస్ట్ టైం. మామూలుగా ఒక శత్రు ఫోర్స్తో కొట్లాడటం అని, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఆర్మీ. సో 1959 21 అక్టోబర్ దీంట్లో పోలీస్ యాక్చువల్లీ ఫాట్ అగేన్స్ట్ ఆర్మీ ఆఫ్ చైనా. సో ఇన్ దాంట్లో 10 మంది చనిపోగా చాలా మంది ఇంజర్డ్ అయ్యారు. అది కమెమరేషన్ డే అబ్జర్వ్ చేశాము. అది సో మనం గమనిస్తే ఆ 1959లో పరిస్థితి ఎలా ఉంది? 1959లో ఆ ఏరియాలో ఎక్కడ మనం ఇప్పుడు చూడండి, ప్యాంగాంగ్ లేక్ పైన ఒక విలేజ్ ఉంది, పోప్రాంగ్ పైన ఈ ఏరియా ఇప్పుడు కూడా. సో 1959లో రోడ్స్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేహ్ నుంచి అక్కడ వెళ్ళాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ లేవు. సో మనం మ్యూల్ మీద కూర్చొని దాన్ని వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. రోడ్స్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ కష్టం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కష్టం. అక్కడ వెళ్ళినాక ఏమైనా హెల్త్ ఇష్యూస్ డెవలప్ అయింది అనుకోండి, మళ్ళీ రిటర్న్ రావడం కష్టం. సో మెడికల్ ఫెసిలిటీస్ లేదు. ఇప్పుడు చాపర్స్ ఉన్నాయి, మనం చాపర్స్తో వెళ్ళచ్చు, అప్పుడు ఆ సదుపాయాలు కూడా లేవు. సో ఆ పరిస్థితిలో మనం వెళ్తున్నామంటే మనం రిటర్న్ వస్తామో లేదో మనకు క్లారిటీ లేదని 1959 పోలీస్. అప్పుడు ఈ పరిస్థితిలో కూడా మన పోలీస్ వాళ్ళు అక్కడ వెళ్ళి చైనీస్ ఆర్మీతో కొట్లాడారు, చైనీస్ ఆర్మీతో యుద్ధం చేశారు. మన దగ్గర ఏదైనా ఉండిందో, మన దగ్గర ఏముంటుంది, మనం చాత వరకు పని చేస్తాము, ఆ తర్వాత మిగులుతుంది మన లైఫ్. సో ఆ రోజు కూడా మన దగ్గర ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ హ్యావ్, విచ్ ఇస్ లైఫ్, that we gave to the security of the nation. So dantlo 10 mandi they sacrificed their life. So that is the incident which happened in 1959. Danto sacrifice to what happened? Sacrifice మీరు మీ ఫ్యామిలీలో కూడా చూసే ఉంటారు, సమ్ న్యూ బేబీ వెన్ ఇట్ ఇస్ బార్న్, ఎనీ న్యూ బేబీ విచ్ ఇస్ బార్న్, సో ఏమవుతుంది, మదర్ రిలేటివ్స్ వచ్చేస్తారు, మీ రిలేటివ్స్ వచ్చేస్తారు, చాలామంది వచ్చి ఆ బేబీకి సపోర్ట్ చేసి అలా కొంచెం స్లోగా గ్రో అవుతుంది. సో దాట్ వాస్ 12 years ఫ్రమ్ ద ఇండిపెండెన్స్. ఇండియా ఇన్ సమ్ వే ఇట్ వాజ్ అ బేబీ. సో ఇట్ గ్రూ విత్ సాక్రిఫైసెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, ఇంక్లూడింగ్ సాక్రిఫైసెస్ ఆఫ్ ద policemen. Now, that was 12 years. Now today we are celebrating, we are about to celebrate 75th year. మీరు చూస్తారు ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని. So over a period of time, India has also grown because of various sacrifices which were made by all of us, all policemen also, including many of the policemen. So why I am saying this? The reason is 2019. So 1959. Now it is 2021.
But let us see what happened in 2019. So 2019 lo, December lo, basically you COVID ani internet lo you may have COVID. How? Because China lo COVID ani vachindi. January, then I used to follow it very much. January అనుకోలేదు, February, March లో కోవిడ్ మన దగ్గర వచ్చేసింది. But so what is the common between 1959 and 2020 COVID time? ఏంటిది కామన్ ఏంటిది? సో కామన్ వాజ్ 1959 మనం పనికి వెళ్ళినప్పుడు ఎక్కడ లదాఖ్లో పనికి వెళ్ళినప్పుడు మనకు తెలియదు, అన్సర్టెనిటీ ఉండేది, పోవడానికి దారి లేదు, ఉండడానికి సదుపాయాలు లేవు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. అన్నప్పటికీ we went to work. 2019 కామన్ ఏంటిది? 1920 కోవిడ్ టైం కామన్. 2020లో 19లో 21లో ఈ కోవిడ్ వల్ల అగైన్ అన్సర్టెనిటీ. when COVID came there was no medicine ఉండవు. అప్పుడు ఈ సంవత్సరం 2020 దాకా అక్టోబర్ నవంబర్ దాకా వ్యాక్సినేషన్ లేదు, అన్సర్టెనిటీ ఉంది. ఏంటిది కోవిడ్ తెలియదు. డాక్టర్స్ అడిగితే వీ డోంట్ నో వాట్ ఇస్ కోవిడ్. కోవిడ్ వస్తే మన ఫ్యామిలీలో మన బాడీలో ఏమవుతుంది తెలియదు. సో పోల్చుకుంటే 1959 and 2020 again very uncertainty because of various other reasons. ఇప్పుడు కూడా uncertainty. ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ వచ్చింది. Just this year vaccination came. 20లో no vaccination. So what we observed, 1959 police has accepted challenge, sacrificed, saved the country has grown. 2019-20 COVID time, again police has accepted the sacrifice, accepted the challenge, made sacrifice, and today all of us are here. So in COVID also, just for main information, that time what happened, 10 members died. మొత్తం ITBFలో CRPFలో కోవిడ్ టైంలో కొట్లాట్లో కోవిడ్ ఉన్నప్పుడు ప్రజాకి సేవ్ చేయడానికి, ప్రజాకి సేఫ్టీలో ఉంచడానికి 25% ఆఫ్ ఫోర్స్ గాట్ కోవిడ్. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ 331, అంటే రఫ్లీ 8 to 9%. అగైన్ ఫర్ హూమ్? అగైన్ దిస్ ఆల్ వర్క్, ఆల్ sacrifices are done by you for society. So less than around 10% again got COVID. First wave, 4 persons died. 4 of our men died. I also wish to talk about Vizag city. So coming to Vizag city, మనకు బేసిక్గా మనం హ్యాపీగా ఉంటున్నాము, హ్యాపీగా ఇప్పుడు చేయగలుగుతున్నాము ఈ పరేడ్. నాట్ ఓన్లీ దాట్, మొత్తం పాండమిక్ టైంలో కూడా Vizag city is one place where we gave weekly off to most of the people. Mostly except 1 or 2 police stations, maybe weekly off అందరికి వచ్చింది. అంటే కొంచెం లా అండ్ ఆర్డర్ పరంగా కానీ క్రైమ్ పరంగా మనకు వాట్ టు డూ అల్టిమేట్లీ, హౌ టు బీ. సో మీరు నెట్ఫ్లిక్స్ అమెజాన్లో మీరు చూస్తారు సంథింగ్ కాల్డ్ ఫ్యామిలీ మ్యాన్. ఒక సిరీస్ ఉంది ఫ్యామిలీ మ్యాన్. దీంట్లో ఏముంది, అగైన్ పోలీస్ మ్యాన్ ఇస్ దేర్, police person is there. So how he lives, మీరు చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. దాని నుంచి మనం ఓకే నేర్చుకోవచ్చు. కొన్ని 1, 2, 3 points. Just one, we should be impartial and fair in our work. Impartial and fair in our work. We should be friendly with everyone. We must be friendly with everyone. Friendly with seniors, very easy. Friendly with powerful, very easy. Friendly with colleagues, easy. But we have to be friendly with poor. We have to be friendly with weak. Those who are weak, we should be friendly. See, with senior officers, we have to be friendly. If you don't, there is a problem. With powerful, we automatically become friendly. But with weak, we must remind ourselves and we must try to be friendly with weak, with poor, with society in general. So, one is impartiality and fairness. Second is be friendly, and third, which is equally important, is please take care of your family.
I feel very, very happy when I realize that some daughter of some constable, some homeguard, someone is doing very, very well. I really feel very happy. So kindly take care of your family. Yesterday, I came to know that one of the homeguard has qualified for junior civil judge. I felt very happy. Singapore, son is in somewhere in US. I felt very, very happy. We should be like that. So, be impartial, be fair, be friendly with society, with everyone, and take care of your family. So I assure you, today we have expressed our gratitude, we have appreciated the work, we have rededicated ourselves, and I also give assurance to you that when you take care of society, when you take care of your work, please be assured that society and department both will take care of you and your family. Thank you very much. Jai Hind. సర్వీసులో కష్టపడుతున్నాం. అయితే గత సంవత్సరం ఇప్పటివరకు దిశా కౌన్సిలింగ్ సెంటర్, ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫామ్, మద్దతు, రౌడీ స్టేషన్ మరో అవకాశం, సేఫ్ ఆటో, నో కరప్షన్, నో ఇన్యాక్షన్, మత్తు వద్దు చదివే ముద్దు లాంటి కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేసిన విశాఖ పోలీస్ తదుపరి డిప్యూటీ కమిషనర్ పోలీస్ మేడం. Names of police personnel met with unnatural death on duty during the period 1/9/2022, 31/8/2021. Andhra Pradesh, Inspector Y. Sridhar Reddy, ARSI J. Krishnuru, ASI S. Iqbal Hussain, ARHC Y. Babu Rao, ARHC T. Anthony, HC KKV Satyanarayana Murthy, ARPC A. Suryanarayana, ARPC P. Janardhan Rao, Homeguard Shiv Subbarayudu, Homeguard P. Surendra Rao, Homeguard Muhammad Nizamuddin. Arunachal Pradesh, SI Ekokter, ASI Skadia Joseph, Constable Sagar Damai. Assam, ABSI Sopan K.R. Roy, Havildar Sham Sundar Dushar, ABC Litan Sukaldai, ABC Sam Suzaman Barbuya, UBC Mazrul Haq Barbuya, Constable Rabandas, Constable Muhammad Najmul Hussain. Bihar, Inspector Ashwin Kumar, SI Dinesh Ram, SI Praveen Kumar Pankaj, Havildar Kanti Kumar, Constable Sohan Lal Mandal, Constable Arjun Dayal, SI Deepak Bharadwaj, SI Murli Lati, HC Sodhi Narayan, HC Kanteshwar Netam, HC Shravan Kumar Kashyap, HC Pawan Kumar Mandvi, HC Lakshmi Kant Divedi, HC Kalendra Prasad Nayak, Constable Somdu Ram Poyam, Constable Sukh Singh, Constable Sevakram Salam, Constable Satlu Ram Dugga, Constable Shankar Nag, Constable Paner Singh Usande, Constable Sannu Punem, Constable Subhash Nayak, Constable Manulal Suryavanshi, Constable Devakram Dehari, Assistant Constable Sankuram Sodhi, Assistant Constable Bosharam Kattami, Assistant Constable Punem Hadma, Assistant Constable Kishore Andhare, Assistant Constable Betty Bhima. Himachal Pradesh, ASI Mohan Singh, Constable Vishal Kumar, Constable Virendra Singh, Cook Nand Kishore. Jharkhand, Havildar Devendra Kumar Pandit, Constable Kiran Suren, Constable Haridwar Shah, Constable Dhuleshwar Press. Karnataka, ASI Murthy Ji, ASI Ranganna, ASI Narayan Nayak, ASI Ramesh S, ASI MN Murthy, ASI Nagraj S.A., CHC Venkatesh, DC, CHC B. Timmappa, CHC Shantakumar, CHC HM Shivakumar, CHC Mallappa, AHC Siddharaja Nayak, CPC Gautam Buddha, APC Chetan, PC Ramchari, SCPO Rajmani.
दिनेश चंद्र शर्मा, ASI गोवर्धन सोलंकी, कांस्टेबल राजकुमार यादव, कांस्टेबल सुरेश मुड़िया, मणिपुर SC S शिवचंद्र सिंह, राइफलमैन नाभकांत शर्मा, VDF लिहिरी कोमो, मेघालय कांस्टेबल ड्राइवर हिरबत सुचियांग, ओडिशा हवलदार CI हवलदार सुनील कुमार नायक, कमांडो देवाशीष सेठी, कमांडो सिंह, कांस्टेबल विवेकानंद दाब, कांस्टेबल अनूप कुमार मंडल, कांस्टेबल बैद्यनाथ टूडू, लेडी कांस्टेबल ममता बसक, JR कांस्टेबल विकास पत्रम, अंडमान एंड निकोबार आइलैंड्स HC Y रामकृष्ण, PC कवलदारी यादव, चंडीगढ़ ASI सुखबीर सिंह, ASI रमेश कुमार, दिल्ली ASI रामपाल, ASI राधेश्याम, HC राज सिंह, कांस्टेबल महेंद्र सिंह, कांस्टेबल मुंशीलाल यादव, जम्मू एंड कश्मीर इंस्पेक्टर परवेज अहमद दार, इंस्पेक्टर मोहम्मद अशरफ भट्ट, मोहम्मद शाकिब भट्ट ASI, HGCT मजदूर अहमद, कांस्टेबल निसार अहमद वेगे, कांस्टेबल अशफक अहमद, कांस्टेबल जावेद हुसैन, SPO फयाज अहमद भट्ट, SPO शफात नासिर खान, लद्दाख HC गुलजार अहमद, असम राइफल्स वारन ऑफिसर बीरेंद्र सिंह, राइफलमैन बाबूराव बोंगू, राइफलमैन अवतार चकमा, BSF इंस्पेक्टर उमेश सिंह, SI पाटून सैट गुटे, SI किशोर रमेश, HC रामबाबू शाह, HC वीरपाल सिंह, कांस्टेबल सतीश कुमार, कांस्टेबल तबरिया बूडे, कांस्टेबल रोहित कुमार, कांस्टेबल पवन कुमार, कांस्टेबल सुदीप सरकार, कांस्टेबल जोगिंदर चंद, कांस्टेबल रेशम, कांस्टेबल राजकुमार, कांस्टेबल अर्जुन कुमार, कांस्टेबल राकेश कुमार, कांस्टेबल शांति कुमार, कांस्टेबल WM ఆనాడు పెద్ద సంఖ్యలో కానీ ఈరోజు ఎంతో మంది విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా IPS, అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ సెక్రటరీ ఇతర సూపరింటెండెంట్ పోలీస్ All officers present in uniform will salute. Others will come to attention. On the conclusion of the last bring their hats.
ముందుగా ఏ సూర్యనారాయణ గారు, వైఫ్ ఆఫ్ రేవతి గారు. Wait. Come on.